హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీఆర్కే డైట్ డే 2 అనమాట. సో ఈరోజు నాకు ఇష్టమైన రెసిపీ అనమాట. చికెన్తో చాలా చాలా యమ్మీగా ఉంటుంది. చాలా ఈజీగా అసలు డైట్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ లేకుండా చాలా టేస్టీగా చాలా ఇష్టంగా చేసుకొని తినే రెసిపీ అనమాట. సో ఈ రోజంతా కూడా నాకు ఇంకా పండగలాగా అనిపిస్తుంది. ఇంకా చికెన్తో చేసుకునే డైట్ వచ్చేసి హ్యాపీగా మనం డైట్ చేస్తున్న ఫీలింగే అనిపించదు. ఫుల్గా కడుపు నిండా తింటూనే నాకు ఈ డే 2 అనేది చాలా హ్యాపీగా గడిచిపోతుంది. అస్సలు ఇబ్బంది ఉండదండి, ఆకలి అనిపించదు. వెజ్ కర్రీస్ తినేటప్పుడు మాత్రం మెయిన్గా ఈ డైట్లో వెజ్ కర్రీస్తో మనం తినాలి అంటే మాత్రం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ వెజ్ కర్రీ తినడం కంటే కూడా లిక్విడ్ డైట్ చేయడం బెస్ట్ ఏమో అనిపిస్తుంది అనమాట. సో నాకు ఇష్టమైన డైట్ వచ్చేసి ఈ డైట్లో మెయిన్ వచ్చేసి నాకు ఇష్టమైన రెసిపీ వచ్చేసి నాన్ వెజ్తో నేను కర్రీ చేసుకుంటాను. అలాగే ఒక్కొక్కసారి ఫ్రై చేసుకొని కూడా తినేస్తాను. ఈరోజు కర్రీ చేస్తున్నాను, సగం ఫ్రై కూడా చేస్తున్నానండి. ఈరోజు నా దగ్గర ఒక స్పెషల్ రైస్ ఉన్నాయన్నమాట. రైస్ కాంబినేషన్లో చికెన్ కర్రీ తినాలి అని చెప్పేసి ఈరోజు కాస్త కర్రీ చేస్తున్నాను, అలాగే ఫ్రై కూడా చేసుకుంటున్నాను. సో మనకు 250 గ్రామ్స్ వరకు చికెన్ తినాలి కదండి. సో 250 గ్రామ్స్ కోసం నేను ఎక్కువ కర్రీ కాకుండా కర్రీ తక్కువ తీసుకొని చికెన్ పీసెస్ ఎక్కువ ఉండాలి కాబట్టి నేను అందుకోసం కాస్త ఫ్రై కూడా చేస్తున్నాను. నేను 1 మీల్ చేస్తున్నాను కాబట్టి చికెన్ ఎక్కువగా తింటే మళ్ళీ నాకు రేపు ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఆకలి అనిపించకుండా ఉండాలి కాబట్టి ఇంకా చికెన్ ఎక్కువ తింటే మనకు అలా అనిపించదు. సో అందుకోసం నేను చికెన్ కాస్త ఫ్రై చేసుకుంటున్నా, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే 1 కిలో చికెన్ని 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, అలాగే కారం కొంచెం కారం తక్కువ వేసుకోవాలండి, లేదంటే కడుపులో మంటగా అనిపిస్తుంది అనమాట. అందుకోసం నేను కొద్దిగా కారం పొడి వేశాను, మరీ ఎక్కువ కాదు, జస్ట్ వేయాలి అన్నట్టు వేసాను అనమాట. ఇంకా తర్వాత నేను మిగతా స్పైసీ అంతా కూడా పచ్చిమిర్చితో వచ్చేలాగా చూసుకుంటాను. తర్వాత వచ్చేసి కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ ఇవన్నీ వేసేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం మార్నింగ్ తెచ్చుకుంటే ఆఫ్టర్నూన్ మనం 12:30కి అలా తింటున్నాం అనుకోండి, 11కి అంతా కర్రీ అనేది రెడీ చేసుకోవాలి. మార్నింగే తెచ్చి పెట్టుకుంటే మనం తొందరగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ వచ్చేసి చాలా బాగా ఉడుకుతుంది అనమాట. సో జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మసాలా ఇలా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలిపేసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చికెన్ అనేది ఎంతసేపు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత టేస్ట్ వస్తుందన్నమాట. సో మనం ఓన్లీ చికెన్ ఇలా కట్ పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే జాయింట్ పెద్ద పెద్ద లెగ్ పీసులు లాగా చేసుకొని ఓన్లీ గ్రిల్ చేసుకొని తినచ్చు. ఇవన్నీ కూడా నీకు ముందు రెసిపీస్లో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను ఇప్పుడైతే ఒక 12కి అలా బయటికి తీసాను అనమాట. సో కర్రీ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇప్పుడైతే నేను ఒక చిన్న మసాలా పేస్ట్ రెడీ చేస్తున్నాను. అందులో పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం వేసుకోవాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇందులోనే లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, షాజీరా, జీలకర్ర, అలాగే కొంచెం ఒక యాలుక కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇందులోనే మీరు కావాలనుకుంటే అవిసె గింజలు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు. సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అన్నీ కలిపి వేసుకుంటే కూడా మనకు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మనకు ఎక్కువ గ్రేవీ వస్తుంది అనమాట. సో టేస్ట్ అద్దరిపోతుంది, చాలా హెల్దీ కూడా. సో ఇవన్నీ మనం విఆర్కే గారు మెన్షన్ చేసి చెప్పారు కదండి, ఆ సీడ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకుంటే మనకు గ్రేవీకి చాలా బాగుంటుంది. మనం డైరెక్ట్ ఎలాంటి రైస్ అవసరం లేదు, రోటీ అవసరం లేదు, డైరెక్ట్గా మనము గ్రేవీ కూడా తినేయచ్చు, అంత కమ్మగా ఉంటుంది. అవన్నీ వేసేసి మూత పెట్టేసి కొంచెం వాటర్ కూడా వేసేసి బాగా మెత్తని పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఇప్పుడు నేను ఈ కర్రీ చేయడం కోసం కూడా కొబ్బరి నూనెతో మాత్రమే చేస్తున్నాను. సో కర్రీ అయినా ఏదైనా మనం కొబ్బరి నూనెతో చేసుకున్నవి మాత్రమే తీసుకోవాలి. ఇందులో వచ్చేసి నేను 3 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె అయితే యూస్ చేస్తున్నాను. తర్వాత బాగా వేడైన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, తర్వాత 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇందులో నేను వేసిన కారం పొడి చాలా తక్కువ కాబట్టి కొంచెం స్పైసీగా ఉండడం కోసం 3 పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసి వేశాను. నేను మసాలా పేస్ట్లో ఆనియన్ వేయలేదు కాబట్టి ఇక్కడ మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆనియన్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది అలా వేసుకుంటే. ఇంతకుముందు నేను డైట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక
బౌల్ నిండా 4 లీటర్స్ వాటర్ బౌల్లోకి తీసుకొని అందులోనే నిమ్మకాయలు వేసేసుకొని అందులోనే కొంచెం పెరుగు కూడా వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఏదేదో ప్రయోగాలన్నీ చేశానండి. ఇవన్నీ కూడా చేస్తూ చేస్తూ చాలాసార్లు ఫెయిల్యూర్ అవుతూ ఇప్పటికి ఈ విధంగా అయినా చేయగలుగుతున్నాను. ఇది జస్ట్ డే 2 మాత్రమే. ఇంతకుముందు చేసిందంతా వేరే అనమాట. మనం ఫుడ్ తినడం మనకు కొంచెం బాగుంది అనిపిస్తుంది, కానీ ఆయిల్ తీసుకోవడంలోనే కాస్త కష్టంగా అనిపిస్తుంది. ఫస్ట్ 2 డేస్ 3 డేస్ మనకు ఓపిక్గా అలవాటు చేసుకుంటే తర్వాత అంతా కూడా చాలా బాగుంటుంది. రెసిపీస్ కూడా కొబ్బరి నూనెతో చేయడం వల్ల చాలా బాగుంటాయి. తర్వాత మనకు ఎగుటు కూడా అనిపిస్తుంది అనమాట. ఎక్కువ ఫ్యాట్ తీసుకుంటాం కాబట్టి ఫ్యాట్ ఉన్న ఫుడ్డే తీసుకుంటాం కదా ఈ డైట్లో. ఎగుటు అనిపిస్తుంది, వామిటింగ్ లాగా అనిపిస్తుంది. అందులో మనకు బాడీ మొత్తం ఫీవర్ లాగా ఉంటుంది, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి, హెడేక్ వచ్చేస్తుంది. అయ్యో బాబోయ్, నాకైతే ఎక్కువ వచ్చేది ఏంటంటే హెడేక్. నాకు ఈ హెడేక్ వస్తే కనీసం అసలు పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేను అనమాట. అలా వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని అంతటిని కూడా నేను సెట్ చేసుకోవడానికి నన్ను ప్రీ ప్లాన్గా 1 మంత్ అంతా కూడా 1 మీల్ చేసి అందులో మిల్లెట్స్ తింటూ ఇలా సెట్ చేసుకున్నాను. ఈ రోజుకి కూడా నాకు 1 వీక్ అలా కంటిన్యూ చేస్తే తప్పకుండా హెడేక్ వస్తుంది. ఏ విధంగా మనం హెడేక్ వచ్చినా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. హెడేక్ వస్తే హెడేక్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అనమాట. మనం నార్మల్గా ఇంకా కంటిన్యూగా డైట్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇన్ని రోజులు కూడా నేను 70 ml వరకు ఆయిల్ తీసుకునేదాన్ని. కొంచెం కర్రీలో యూస్ చేసుకుంటూ కొంచెం డైరెక్ట్గా తీసుకుంటూ అలా నాకు 70 ml పట్టేదన్నమాట. ఇప్పుడు 2 డేస్ నుంచి నాకు 40 ml ఆయిల్ అనేది సరిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. అమ్మో 70 ml నేను ఎలా తాగానో ఏంటో. మనకు తెలియకుండా గడిచిపోతాయి అన్నమాట రోజులు. ఫస్ట్ స్టార్టింగ్లోనే అండి కొంచెం ప్రాబ్లం, తర్వాత హ్యాపీగా ఈ డైట్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. మనకు స్లోగా ఈ రెసిపీస్ కూడా మంచిగా నచ్చుతాయి అన్నమాట. సో ఈరోజు మనకు ఐడియాస్ కూడా వస్తాయండి. ఈరోజు మనం చికెన్ కర్రీ చేస్తే ఈరోజు మనం రేపు చికెన్ నగెట్స్ ఎలా చేసుకోవాలో కూడా మనకు ఐడియాస్ వస్తాయన్నమాట చేస్తూ ఉంటే. ఇందులోనే మనకు నచ్చిన రెసిపీస్ దోశలు కూడా వేసుకోవచ్చు హ్యాపీగా. అన్ని రెసిపీస్ కూడా నేను మీతో ముందు షేర్ చేసుకుంటాను. అయితే ఈరోజు నాకు నా దగ్గర ఉన్న స్పెషల్ రైస్తో హ్యాపీగా రైస్ కలుపుకొని ఈ చికెన్ కర్రీ వేసుకొని తినాలనిపిస్తుంది. అందుకే ఈ చికెన్ ఈరోజు నేను కర్రీ రూపంలో చేశాను అనమాట. ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని అందులో ధనియాల పొడి అలాగే కారం పొడి ఇంకొంచెం ఎక్స్ట్రా కారం కావాలి అనుకుంటే వేసుకోండి. ఇవన్నీ వేసేసి బాగా ఉడికించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, సో మసాలా పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. నేను చెప్తున్నాను కదండి మీకు నా దగ్గర ఒక స్పెషల్ రైస్ ఉందని చెప్పి, అదేనండి కొంజాక్ రైస్. ఈ రైస్ విఆర్కే గారి వీడియోస్ చూసి నేను తీసుకున్నాను. ఆయన చెప్పారనమాట. సో కొంజాక్ రైస్ అనేది మన డైట్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ రైస్ వచ్చేసి 100 గ్రామ్స్ రైస్లో మనకు 11 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మనం ఈ డైట్లో యాడ్ చేసుకోవచ్చు. అందుకోసం నేను విఆర్కే గారు వీడియోలో చూసి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టా. ఇది వచ్చేసి జస్ట్ రెడీ ఇన్ 2 మినిట్స్. ఆల్రెడీ కుక్ చేసి ఉంటారు. మనం జస్ట్ 2 మినిట్స్లో అలా వాష్ చేసుకొని చేసుకోవాలి. మనం ఈ ప్యాకెట్లో వాటర్ లిక్విడ్తో వస్తుందన్నమాట. నేను డ్రైడ్ తీసుకోవాల్సింది, బట్ నాకు తెలీదు. అర్జెంటుగా నాకు ఇవి కనిపించేసరికి ఇది ఆర్డర్ చేసేసానే. కానీ తర్వాత మనం నార్మల్ రైస్ ఉంటాయి కదా డ్రైగా, అలాంటివి కూడా ఉంటాయి. ఇదైతే డ్రై కాదు. ఈ కొంజాక్ రైస్ ప్యాకెట్లో వాటర్ ఉంటాయండి. ఈ వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసేసి దాని మీద 2-3 టైమ్స్ మనము మంచినీళ్ళతో బాగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటే అందులో తడి లేకుండా మనకు డ్రై అయిపోతుంది. అప్పుడు మనం తింటున్నప్పుడు నార్మల్ రైస్తో తింటున్నట్లే ఉంటుంది. ఇవి చూడ్డానికి మనకు సగ్గుబియ్యం లాగా ఉంటాయన్నమాట, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అయితే తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కాస్ట్ అయితే 100 గ్రామ్స్ వచ్చేసి 189 రూపీస్ అండి. కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది. నేనైతే ఇంకా కొనకూడదని అనుకుంటున్నాను. చాలా వరకు ఓన్లీ ఫ్రైస్ మాత్రమే తిని అట్లానే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. మరి 100 గ్రామ్స్ 189 రూపీస్ అంటే నాకైతే కాస్ట్ అనిపించింది. పెట్టాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది, బాగుంటుంది అనమాట. టేస్ట్లో మాత్రం ఏం ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. మనకు విఆర్కే గ్రూప్లో కూడా సేల్ చేస్తున్నారు అనుకుంటా. ఒక్కొక్క గ్రూప్లో ఉన్నారనమాట సేల్ చేసేవాళ్ళు. 1 కిలో కొంజాక్ రైస్ అంటే మిరాకిల్ రైస్ వచ్చేసి 1700 1800 అలా సేల్ చేస్తున్నారు. 1 కిలో అంటే మనం 100 గ్రామ్స్ 2 టైమ్స్ తినచ్చు నాకు తెలిసి. మనం ఈ సలాడ్స్ సీడ్స్ అన్నీ పెట్టుకుంటాం కదా, ఒకసారి ఒక 100 గ్రామ్స్ వండుకుంటే 2 మీల్ చేసే వాళ్ళైతే మార్నింగ్ తినచ్చు, ఆఫ్టర్నూన్ తినచ్చు. 2
టైమ్స్ తినొచ్చు ఆ రైస్ పెట్టుకొని హ్యాపీగా తినొచ్చండి. సో మనము అలా పెట్టుకున్నా కానీ ఒక 10 డేస్కి మనకి హ్యాపీగా వస్తుంది రైస్ అయితే. ఒక 1700 1 వీక్కి పెట్టాలి అనుకుంటే మాత్రం పెట్టుకోవచ్చు, హ్యాపీగా తినొచ్చండి. రైస్ అయితే బాగుంది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీలో ఇంకా మసాలా పేస్ట్ అలాగే అన్నీ వేసేసి ఉడికించాం కదండి. ఇంకా ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర వేసేసి కలిపేసి తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత నేను కొంచెం ఫ్రై కోసం పక్కన పెట్టాను కదా, అది కూడా ఫ్రై చేసేసి మూత పెట్టి కాసేపు పక్కన అక్క వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చున్నాను. ఇంకా అంతే, మర్చిపోయాను. అక్కడే మాటల్లో పడి అక్కడే ఉండిపోయాను అనమాట. చాలాసేపు మాట్లాడుకుంటూ తర్వాత గుర్తుకొచ్చింది. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో చికెన్ మొత్తం మాడిపోయిన వాసన వస్తుందన్నమాట. ఇంకా చికెన్ ఈరోజైతే వేస్ట్ అయిపోయింది. ఇంకా మాడిపోయిన చికెన్ ఇంకా అలాగే కొంచెం పైన పైన బాగానే ఉండింది. ఇంకా అది అలాగే తినేసాను. ఇంకా రైస్ చూడండి కొంచెం ఇప్పటికీ తడి తడిగా ఉంది. అలాగే మనకు వీటిని చూడగానే సగ్గుబియ్యం లాగా అనిపిస్తుంది కదా, సేమ్ చూడడానికి అలాగే ఉంది కానీ టేస్ట్ అయితే బాగుంది. మనం ఇలా కర్రీలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నానని చెప్పాను కదా, ఒక ప్యాకెట్ రైస్లో సగమే తినగలిగాను. ఇంకా సగం అంతా వదిలేసాను. ఇలా నేను రెడీ చేసి పెట్టుకున్న మిరాకిల్ రైస్ అలాగే చికెన్ కర్రీ వేసుకున్నాను. తర్వాత కీర, క్యారెట్, సలాడ్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలండి. ఒక కీర ఒక క్యారెట్ రోజు తీసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో నట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇంకా యాజ్ యూజువల్ అన్నీ కూడా ప్లేట్ నిండా పెట్టుకొని ఒకేసారి కూర్చొని ఒకేసారి తినేయాలన్నమాట. మధ్య మధ్యలో అసలు ఏం తినకూడదు, ఏం అసలు టచ్ కూడా చేయకూడదు. తినేసిన తర్వాత కూడా మళ్ళీ మనకి ఒకవేళ ఏదైనా తినాలి అనిపిస్తే అస్సలు తినకూడదు. అందుకే ఒక్కసారి కూర్చున్నప్పుడు మాత్రం కడుపు నిండా ఫుల్గా తినేయాలి. మళ్ళీ ఆకలి అనిపించకుండా ఫుల్గా ఒకేసారి తినేయాలి. మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించుకుంటే ఒక సెకండ్ మీల్ కూడా తీసుకోవచ్చు. అందుకోసం మనం 1 మీల్ చేయాలనుకుంటే మాత్రం ఒకేసారి ఫుల్గా తినేసేయండి. మళ్ళీ మళ్ళీ ఆకలి అనిపించదు. ఇప్పుడు చూడండి నేను చేసుకున్న చికెన్ ఫ్రై బొగ్గులు అయిపోయినాయి. సో అలాగే పైన పైన కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, అది కూడా ఒక టేస్ట్ లాగా ఉంటుందిలే అని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను. హ్యాపీగా ఈ నట్స్, సీడ్స్, సలాడ్, రైస్ ఇదంతా కూడా నేను ఈరోజు నా లంచ్లో హ్యాపీగా ఎంజాయ్ చేశాను.